హాయ్ అండి, అందరికి నమస్తే. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదండి. ఈ వీడియోలో కేవలం నా అభిప్రాయాన్ని మాత్రమే తెలియజేస్తున్నా. ఇక ఈ వీడియోలో అయితే మనం రవితేజ అన్న సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి, ఇక ఆయన కెరీర్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇక రవితేజ అన్న సినిమాలు ఫ్లాప్ కావడానికి మెయిన్ రీజన్ అయితే అన్న కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడము, మరియు ఇక ఆల్రెడీ ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడమని నేనైతే అనుకుంటున్నా. ఇక వాళ్ళకైతే అవకాశం ఇవ్వడం మంచిదే. ఇక కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తే కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇక ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తే ఇక వాళ్ళకు మంచి బూస్టు ఇచ్చినట్టు ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం అలా అనుకోవడం లేదని నేను అనుకుంటున్నా. ఇక ఎందుకంటే రవితేజన్నతో సినిమా చేసే ముందు కాస్త ఆలోచించి చేయాలి. ఇక అన్న ఆల్రెడీ ఫ్లాప్లో ఉన్నాడు, అన్నని కొత్తగా చూపించాలి, కొత్త కథతో చూపించాలి అని కాస్త ఆలస్యమైన కూడా కొత్త కథతో వస్తే ఇక జనాలు వాటిని ఆదరిస్తారు. కానీ వాళ్ళు అలా చేసుకోవడం లేదు. ఇక అన్న అవకాశం ఇచ్చాడు కదా మనకి, ఏదో ఒక సినిమా తీద్దాం అనే రీతిలో వాళ్ళైతే ఉన్నట్టు నాకైతే అన్న సినిమాలు చూస్తే అనిపిస్తుంటుంది. ఇక ఏవో కొన్ని డైలాగ్స్ పెట్టి, ఏవో కొన్ని సాంగ్స్ పెట్టి వింటేజ్ రవితేజ గారిని చూపిస్తున్నాం అంటూ ఇక ప్రెస్ మీట్లో, ఇంటర్వ్యూలో వాళ్ళు డైరెక్టర్లు అయితే తెలియజేస్తారు. కానీ రియాలిటీలో మనం థియేటర్లో సినిమాని చూస్తే ఇక రొటీన్ స్టోరీనే మరియు రొటీన్ స్క్రీన్ ప్లేనే మనకు ఇక థియేటర్లో అయితే కనిపిస్తుంటుంది. ఇక వాళ్ళు మాత్రం ఇక ఇదే సొల్లు చెప్పుకుంటూ వస్తుంటారు. ఇక డైరెక్టర్లు అయితే అన్నను కొత్తగా చూపించడం లేదు, అన్నకు కొత్త కథను తీసుకురావడం లేదు. అన్న మాత్రం ఇక మంచి మనసుతో వాళ్ళకి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఎన్ని ఫ్లాప్లు అయినా కూడా ఇక హిట్లు ఫ్లాప్లు సంబంధం లేకుండా రవితేజ అన్న ఇక రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా వరుసగా సినిమాలు అయితే ఇక తీస్తున్నారు. ఇక ఎందుకంటే ఆయన 10 మందికి పని దొరకాలి, 10 మందికి ఇక అన్నం దొరకాలనే ఉద్దేశంతో ఇక వరుసగా అయితే సినిమాలు చేయడం జరుగుతుంది. ఇక ఈసారి అయితే రవితేజ అన్న ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. ఆ సినిమానే భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ సినిమా అయితే జనవరి 12న ఇక సంక్రాంతి బరిలో థియేటర్లోకి రానుంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా రవితేజ అన్న మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు. ఇక ఈయన సినిమాలు చాలా కొంచెం బాగుంటాయి. ఇక ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలు కూడా కిషోర్ గారివి బాగానే ఆడినాయి. ఇక ఈ సినిమా ఈ ఇద్దరు కాంబినేషన్లో ఇక హిట్ పడాలని ఇక అందరూ అనుకుంటున్నారు. రవితేజ అన్న అభిమానులకు ఇది ఇక ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్న సినిమా కూడా చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి రవితేజ అన్న రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదంట. ఇక ఎలాగైనా ఈ సినిమాను సంక్రాంతి బరికి తీసుకురావాలని అన్న అయితే అనుకున్నాడంట. ఇక చూడాల మళ్ళా ఈ సినిమాతో అన్న హిట్ కొడతాడా లేదా అనే ఉద్దేశాన్ని ఇక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అసలు కారణం ఏమిటో మీకు ఏమనిపిస్తుంది, రవితేజ అన్న సినిమాలు ఫ్లాప్ కావడానికి కారణం? ఇక ఆ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి. ఇక భర్త మహిళలకు విజ్ఞప్తి అనే ట్రైలర్ను చూసారా లేదా, దాని గురించి కూడా అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇక నాకు సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.